సంగారెడ్డి కెమికల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం జరిగింది. ఎస్బీ కెమికల్స్ ఫ్యాక్టరీలో రియాక్టర్లు పేలాయి. 100 మీటర్ల వరకు భవన శకలాలు ఎగిరిపడ్డాయి. ఈ ఘటనలో 7 కార్మికులు మృతి చెందారు. మరో 10 మందికి గాయాలయ్యాయి. మంటల్లో చిక్కుకున్న కార్మికులు తమని కాపాడాలంటూ ఆర్తనాదాలు చేశారు. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో 50 మంది కార్మికులున్నారు. మరోవైపు పరిశ్రమలో మరో రియాక్టర్ కి మంటలు వ్యాపించాయి. సంగారెడ్డి కెమికల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం జరిగింది. ఎస్బీ కెమికల్స్ ఫ్యాక్టరీలో రియాక్టర్లు పేలాయి. 100 మీటర్ల వరకు భవన శకలాలు ఎగిరిపడ్డాయి. ఈ ఘటనలో 7 కార్మికులు మృతి చెందారు. మరో 10 మందికి గాయాలయ్యాయి. మంటల్లో చిక్కుకున్న కార్మికులు తమని కాపాడాలంటూ ఆర్తనాదాలు చేశారు. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో మొత్తం 50 మంది వరకు కార్మికులున్నారు. మరోవైపు పరిశ్రమలో మరో రియాక్టర్ కి కూడా మంటలు వ్యాపించాయి. అక్కడి నుంచి తాజా పరిస్థితిని మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్ వైట్ల, అయితే సంగారెడ్డిలోని నర్సాపూర్ ప్రాంతంలో ఉన్న ఎస్బీ ఆర్గానిక్ అనే కంపెనీలో ఒక్కసారిగా రియాక్టర్లు పేరుకోవడంతో ఆ భవనాలు మొత్తం కూడా పేరుకోవడం జరిగింది. భవనాలకు సంబంధించిన శిఖరాలలో దాదాపు 100 మీటర్ల దూరంలో పడిపోవడం జరిగింది. అయితే రియాక్టర్ పేలుడానికి ఒకసారిగా మా అగ్ని ప్రమాదం సంబంధించి మా ఫ్యాక్టరీలో ఒకసారిగా అగ్ని ప్రమాదం సంబంధించి భవనాలకు మొత్తం కూడా కాలిపోయినాయి. అయితే భవనాల్లో ఉన్న ఫ్యాక్టరీలో ఉన్న 2 భవనాలు కూడా రియాక్టర్ పేరుకు మొత్తంగా కుప్పకూలిపోయినాయి. మొత్తం భవనాలు కుప్పకూలిపోతే ఆ భవనాల శిఖరాల కింద కొంతమంది కార్మికులు ఉన్నారు. అయితే సంఘటన జరిగిన మొత్తం ఫ్యాక్టరీ లోపల 50 మందికి పైగా కార్మికులు ఉన్నారు. ఆ సమయంలో పీక్ గా వర్క్ నడుస్తుంది. ఒక్కసారిగా భారీ శబ్దంతో రియాక్టర్ 2 పేర్కోవడంతో ఈ ప్రమాదం సంభవించినట్టు అది చెప్తున్నారు. అయితే ప్రమాదం సంభవించిన సమయంలో 50 మంది కార్మికులు ఉన్నారు. దీంట్లో మొత్తంగా చూసినట్టే ఎవరైతే రియాక్టర్ కు సమీపంలో ఉన్న కార్మికులలో వాళ్ళ మృతదేహాలు దాదాపు కొన్ని మీటర్ల దూరంలో ఎగిరి పడిపోయాయి. దీనికి సంబంధించిన శకలాలు కూడా దాదాపు చాలా దూరం పడిపోయినాయి. మృతదేహాలు కూడా చాలా దూరం పడిపోయినాయి. ప్రస్తుతానికి అక్కడ చూసినట్లయితే ఇప్పటికీ 4 ఫైర్ ఇంజన్లు సంఘటన చేరుకోవడం జరిగింది. మంటలు ఏదైతే భవనాలకు మంటలు అంటుకున్నాయో వాటిని కంట్రోల్ చేసే ప్రయత్నం కొనసాగుతుంది. ఇప్పటికైతే రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. అయితే మరోవైపు అందులో ఇంకా 2 ప్రమాదకరంగా రియాక్టర్లు ఉన్నాయని చెప్పి కార్మికులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో చుట్టుపక్కల ప్రాంతానికి స్థానికులు రాకుండా కూడా అటు పోలీసు అటు రెవెన్యూ సిబ్బంది పూర్తిగా జాగ్రత్త పడుతున్నారు. మరోవైపు చూసినట్లయితే అక్కడ లోపల ఫ్యాక్టరీలో చాలా మంది కార్మికులకు గాయాలపోవడం జరిగింది. దాదాపు 10 మందికి సీరియస్ గా గాయాలని వీళ్ళందరూ సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఇప్పటివరకు మనకున్న సమాచారం వరకు అయితే 7 మృత్యువాత పడ్డారు అని చెప్పి సమాచారం వస్తుంది. సో రవి మేనేజర్ తో పాటుగా ఆ యూనిట్ లో పనిచేస్తున్న సుబ్రహ్మణ్యం ఇద్దరిని మాత్రం ఇప్పటికి గుర్తించారు. ఇంకా మిగతా వాళ్ళని గుర్తించాల్సిన అవసరం ఉంది. మొత్తంగా 2 భవనాలు మొత్తంగా కుప్పకూలిపోవడంతో ఆ భవనాల కింద ఇంకా ఎవరైనా ఉన్నారా అనే విషయం కూడా కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. శకలాలను తొలగించే పని ఇప్పటికీ వేగంగా కొనసాగుతుంది. ఆ శకలాల కింద ఎవరైనా ఉన్నారా అనే దాని మీద చూసి ఒకవేళ మిస్సింగ్ లో ఉన్న వాళ్ళైతే వాళ్ళు శకలాల కింద అవకాశం ఉన్నారని చెప్పి ఆ శకలాలని వెంటనే తొలగించే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. అయితే ఈ భవనం రియాక్టర్లు ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలిపోవడంతో చుట్టుపక్కల ఉన్న జనావాసాలను ప్రజలు కూడా పరుగులు పెట్టడం జరిగింది. వాళ్ళు ప్రాణాలు నరకతో పెట్టుకుని వాళ్ళు కూడా చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు బయటకు వచ్చి అటు రోడ్ల మీద రావడం జరిగింది. అయితే భారీ శబ్దంతో పేలిపోయిన ఈ రియాక్టర్ల వల్ల 2 భవనాలు కుప్పకూలిపోయినాయి. మరో 2 భవనాల్లో పెద్ద స్థాయిలో మంటలు అంటుకున్నాయి. ఇప్పుడు మంటలను కంట్రోల్ చేసేందుకు 4 ఫైర్ ఇంజన్లు సంఘటనలు చేరుకున్నాయి. మరోవైపు రెవెన్యూ సిబ్బందితో పాటు అక్కడ మున్సిపల్ అధికారులు చేరుకున్నారు. పోలీసులు పెద్ద ఎత్తున అక్కడ మోహరించారు. పోలీసులు ఎలాంటి అంటే ప్రజలు ఆ చుట్టుపక్కల రాకుండా పోలీసులు పూర్తిగా అడ్డుకుంటారు. చుట్టుపక్కల ఉన్న జనావాసంలో పబ్లిక్ మొత్తం కూడా ఖాళీ చేస్తున్నారు. ఇప్పటికైతే పరిస్థితి కంట్రోల్లో ఉంది. అయితే మరొక రియాక్టర్ పేలే ప్రమాదం ఉందని చెప్పి దాన్ని కూలింగ్ చేసే ప్రక్రియ మొదలుపెట్టినని చెప్తున్నారు. అయితే అది ఏ సమయంలోనైనా ఏటైనా తిరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆ రియాక్టర్ చుట్టుపక్కల కూడా ఎవరు అంటే ఫ్యాక్టరీలో పనిచేస్తున్న వాళ్ళు అటు వెళ్లకుండా కూడా జాగ్రత్త పడుతున్నారు. ఏది వరకు కూడా సంగారెడ్డిలోని ఎస్బీ ఆర్గానిక్ కంపెనీలో రియాక్టర్ పేలించి మొత్తంగా 7 చనిపోగా 10 మంది పైగా తీవ్ర గాయాలని వీళ్ళందరినీ అటు సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతానికైతే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఈ ఆపరేషన్ ఇంకా పూర్తి చేసేకి సమయం పడుతుందని చెప్తున్నారు. ఇప్పటికైతే కలెక్టర్ తో పాటు స్థానిక ఎమ్మెల్యేలు కూడా చేరుకోవడం జరిగింది. ఆ రెస్క్యూ ఆపరేషన్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. రోజా రైట్, థ్యాంక్ యూ రమేష్ వైట్ల. Usa ahora